నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఎన్ఆర్ఐస్ డైవర్స్ గురించి. ఎక్కువగా అక్కడ ఉండి మరి డైవర్స్ తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో అక్కడే మనకి మరి ఎన్ఆర్ఐలో ఉన్నప్పుడు, వేరే దేశంలో ఉన్నప్పుడు అక్కడ లా పాటించాలా లేదా ఇక్కడ భారతదేశం లా పాటించాలనే దాని మీద చాలా అవగాహన లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు, అడిగే ప్రయత్నిద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఉన్నప్పుడు సో మిమ్మల్ని ఎందుకు పిలిచామంటే ఎన్ఆర్ఐస్ దగ్గర ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. అవునండి. చాలా కేసులు డీల్ చేశారు. అవునండి. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ చూసారు వాళ్ళ దగ్గర మీరు? ఎక్కువగా చూసిన మేజర్ ప్రాబ్లం ఏంది చెప్పండి. ఒకటండి, ఎన్ఆర్ఐ డైవర్స్ అనేది అంటే మనం దేన్ని పెట్టుకున్నాం ఎన్ఆర్ఐ డైవర్స్ అని. అసలు డైవర్స్ అంటాము. ఎన్ఆర్ఐ విదేశాల్లో ఉంటారు కాబట్టి ఉన్న ఎన్ఆర్ఐ డైవర్స్ అని మనం పలకడానికి ఈజీగా ఉంటుంది, పదం వాడాల్సి వస్తుంది అంతే, వేరేదేం లేదు. ఓకే, ఐడెంటిఫికేషన్ అంతే, వేరేది. ఇప్పుడు డివోర్స్ అంటే ఏంటంటే భారతదేశంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 13 ప్రకారం కొన్ని ఏవైతే రీజన్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మనం డైవర్స్ ఫైల్ చేస్తాం కామన్ గా. అయితే విదేశాల్లో ఉన్న వ్యక్తులు మన భారతదేశంలో ఎప్పుడైతే మీరు డైవర్స్ అంటే ఇక్కడ పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్తారండి చాలా మంది, మాకు రోజు మాట్లాడుతూ ఉంటారు. విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడిపోతారు కొంతమంది. స్థిరపడి అక్కడి నుంచి వాళ్ళు డైవర్స్ ఫైల్ చేయాలంటే కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. అయితే విదేశాలు చాలా మంది మనం అడుగుతుంటారు, ఇక్కడ భారతదేశంలో లేట్ అవుతుందండి, 1 year 2 years పడుతుంది. ఖచ్చితంగా 2-3 years పడుతుంది. కానీ విదేశాల్లో డైవర్స్ 3 months లో వచ్చేస్తాయి. ఓకే, కానీ మీరు 3 months లో తీసుకున్నా 4 months లో తీసుకున్నా అది ఇక్కడ చెల్లదు. ఓకే, ఖచ్చితంగా చెల్లదు. ఎందుకు అంటే విదేశాల్లో తీసుకున్న ఎన్ఆర్ఐ డైవర్స్ ఇండియాలో చెల్లవు. అది చాలా మంది గమనించుకోవాలి. మరి అదేంటండి అంటే భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఏంటి, ఒకవేళ హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నా లేదా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం చేసుకున్నా ఇక్కడే మీరు పొందాలి. విదేశాలకు వెళ్ళిన వ్యక్తులు మరి ఎలా డైవర్స్ తీసుకోవాలి? చాలా మంచి ప్రశ్న అడిగవచ్చు. విదేశాలలో ఉన్న వ్యక్తులు మన దేశంలో డైవర్స్ తీసుకోవాలంటే ముందు ఏంటంటే జీపీఏ, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, ఒక వ్యక్తిని పవర్ ఆఫ్ అటార్నీ కింద ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళ తరపున. అప్పుడు మేమేం చేస్తామంటే ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన డివోర్స్కి సంబంధించినవి, అలాగే స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఏదైతే ఉందో అదన్నీ కూడా మేము తయారు చేసి మేము పంపిస్తాం. పంపించినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని నోటరీ చేసి మనకి తిరిగి పంపించాలి. పంపించిన అవన్నీ నోటరీ చేసిన కాపీస్ తీసుకెళ్లి జీపీఏ పర్సన్ తీసుకొని వెళ్ళి కోర్టులో ఫైల్ చేస్తాం. కోర్టులో ఫైల్ చేసినప్పుడు ఏమవుతుందంటే కోర్టు వారు విచారించి కొన్ని సందర్భాల్లో వారిని వెబెక్స్ అంటే ఒక వెబెక్స్ నుంచి తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఎవరైనా సరే విదేశాల్లో ఉన్న వ్యక్తులు ఇద్దరు కనుక భార్యాభర్తలు అక్కడే ఉంటే వాళ్ళకి వెబెక్స్ ద్వారా అంటే ఆన్లైన్ దాని ద్వారా ఏంటంటే ఇద్దరిని కౌన్సిలింగ్ ఇస్తారు. అప్పుడు కూడా కౌన్సిలింగ్ కాకపోతే వాళ్ళ యొక్క ట్రయల్ స్టార్ట్ అవుతుంది. మేము కూడా ఆన్లైన్ లోనే క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుంటాం అనమాట. జనరల్ గా ఏంటంటే వాళ్ళకి రావాల్సిన అవసరం లేదు, జస్ట్ వాళ్ళ ఇంట్లో సెటప్ ఉంటుంది కదా, అది పెట్టుకుంటే సరిపోద్ది. మేము ఇందులో నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాం, దాన్ని జడ్జి గారి సమక్షంలో అది మొత్తం క్రాస్ ఎగ్జామినేషన్ తో నోటెడ్ అవుతుంది. కాబట్టి విదేశాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మన ఇండియాకి రావాల్సిన అవసరం లేదు, నిరభ్యంతరంగా వారు డైవర్స్ ఫైల్ చేసుకోవచ్చు. ఓకే, అంటే అక్కడ చూసిన మేజర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఎందుకు ఇడిపోవడానికి కారణాలు ఏమున్నాయి అక్కడ విదేశాల్లో? భారతదేశంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, భర్త సంపాదించిన ఆస్తిలో భార్యకు 1 రూపాయి కూడా రాదు. ఓకే, ఒక వ్యక్తి భారతదేశంలో అంటే ఇక్కడ ఒక వ్యక్తి భారతదేశంలో అంటే హిందూ పురుషుడు గురించి నేను మాట్లాడతాను. హిందూ పురుషుడు తనకు తాను సంపాదించుకున్న సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. నా ఇష్టం, నేను కష్టపడి నేను సంపాదించుకున్న ఆస్తి నా కొడుక్కి రాదు, నా బిడ్డలకు రాదు, నా భార్యకు కూడా రాదు, చిల్లిగా కూడా రాదు, నేను ఇవ్వాల్సిన అవసరం. దాన్ని ఏదైనా చేసుకుంటా, నేను ఎక్కడైనా పడేసుకుంటా, ఏమైనా చేసుకుంటా, ఎవరికి రాదు. ఎప్పుడు వస్తుంది వాళ్ళకి అంటే ఒక వ్యక్తి హిందూ పురుషుడు కనుక వీలునామా కనుక రాయకుండా మరణించినప్పుడు అప్పుడు అతను తదాంతరం వాళ్ళ పిల్లలకు వచ్చే అవకాశం ఉండదు తప్ప అతను బతికున్న కాలంలో సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ మీద ఎవరికి రైట్ ఉండదు. ఇది గమనించండి. సో ఇది క్లియర్. తర్వాత అదే విదేశాల్లో అనుకోండి, మన విదేశాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు విదేశాల్లో ఏమవుతుందంటే 50-50 ఇవ్వాలి. నువ్వు నేను ఇద్దరం కష్టపడి సంపాదించుకున్నాము, నువ్వు 50 నేను 50 కంపల్సరీ ఇవ్వాలి. అంటే ఎక్కువ ఎవరి ఆస్తి ఎక్కువ ఉంటుందో భర్తకి ఇవ్వాలి లేదా భార్యకి ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ అది ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు అలాంటి ప్రాబ్లం కూడా లేకుండా ఉండాలంటే మన దేశంలోనే మీరు డైవర్స్ ఫైల్ చేసుకోవాలి. తర్వాత విదేశాల్లో తీసుకున్న డైవర్స్ ఇండియాలో చెల్లదు. ఒకవేళ మీరు విదేశాల్లో తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ కంపల్సరీ తీసుకేసుకోవాల్సిందే. సో దీని ద్వారా ఇబ్బంది అయింది. చాలా మంది ఏంటంటే విదేశాలు మేము మ్యూచువల్గా తీసుకున్నాం, మా మధ్య గొడవలు లేవంటారు, అయినా సరే ఇక్కడ ఇబ్బంది అవుతుంది. సో బైగామి అవుతుంది అనమాట. కాబట్టి అంటే విదేశాల్లో తీసుకున్న డైవర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా జాగ్రత్తగా మీరు విదేశాల్లో తీసుకోవద్దు. ఏదంటే ఒక ఎక్స్పర్ట్ అయిన అడ్వకేట్ని మీరు సంప్రదించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.